ఇస్తారు. ఎస్ వాసు చెప్పండి. ఇప్పటికే డ్రగ్స్ కేసు అనేది రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. అసలు రోహిత్ రెడ్డి తన స్నేహితుడు రవి ఎవరైతే ఉన్నారో నేరుగా సిమ్లా నుంచి అయితే కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు వాడుతున్నారు, సో ఎవరి నుంచి డ్రగ్స్ పర్చేస్ చేశారు, ఇక్కడ ఇంకా ఎవరెవరికి వీళ్ళు సరఫరా చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా, పోలీసులు ఏం చెప్తున్నారు? డ్రగ్స్ కేసు అంటే గత కొంతకాలంగా పోలీసులు ఎంత ఎఫెక్ట్ పెట్టినప్పటికీ ఈరోజు ఏకంగా ఒక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్టుబడడం, ఫైలెట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ రావడం, మరోపక్క ఒక ఎంపీతో పాటు మరొక ఎమ్మెల్యే, అంటే పూర్తిగా 3 రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా అసలు పోలీసులు ఏం చెప్తారు? మనతో పాటు మనకి ఈగల్ ఎస్పీ ఉన్నారు. సార్ చూస్తాను, ఏంటి సార్ ఇది మొయినాబాద్ కేసు మొత్తం చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం ఎంత ఎఫెక్ట్ పెట్టినప్పటికీ మళ్ళీ డ్రగ్స్ ఎక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది, అసలు ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు? ఈగిల్ టీమ్స్ ఎఫర్ట్స్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 4 కోట్ల జనాభా, ఒకరిద్దరు ఖచ్చితంగా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేరం అనేది కూడా సమాజానికి ఒక లక్షణం. అయితే దాన్ని ఎంతవరకు మనం అణచివేస్తాం అనేది మన ప్రభుత్వం యొక్క మరియు ప్రభుత్వ విభాగాల యొక్క నిర్ణయం. అయితే నిన్న మాకు సాయంత్రం 7-7:30 సమయంలో సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మేము మా డైరెక్టర్ గారి అనుమతి తీసుకోవడం, తర్వాత వెంటనే లోకల్ పోలీస్ యొక్క సమన్వయంతో లోకల్ ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ టీం మరియు మా టీం 2 టీమ్స్ కలిసి మొయినాబాద్లో ఒకనొక ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసి ఎంటర్ అయ్యేటప్పుడు మాకు కొన్ని కాల్పుల చప్పుళ్ళు వినబడ్డాయి. వెంటనే మనము ఇంకా ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో స్పీడప్ చేయడంతో ఒక వ్యక్తి దగ్గర రివాల్వరు, తర్వాత మరో వ్యక్తి దగ్గర కొన్ని ఎంటీ క్యాట్రిజెస్, రివాల్వర్లో ఒక లైవ్ రౌండ్ అట్లా దొరికింది. వెంటనే వాటిని సీజ్ చేయడం, అక్కడ ఉన్న మొత్తం 11 మందిని పక్కకు తీసుకొని వాళ్ళని అందరినీ మాకు డ్రగ్ కిట్స్, టెస్ట్ కిట్స్ ఉంటాయి, వాటి ద్వారా టెస్ట్ చేయడంతో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో మాకు ఫలానా వాళ్ళని ఆ సమయంలో తెలిసింది. ఆ ఫామ్ హౌస్ కూడా ఫలానా వ్యక్తి అని తెలిసింది. తర్వాత మనం ఫర్దర్గా జీవో నంబర్ 4 ప్రకారంగా దీనిలో ఆథెంటిసిటీ అంటే విశ్వసనీయత ఎంత ఉంది, ఈ టెస్ట్లో విశ్వసనీయత ఎంత ఉంది, దీని ఒకవేళ రాని వాళ్లకు ఏమన్నా తాగి ఉన్నారా, డ్రగ్ తీసుకొని ఉన్నారా అనే అనుమానం కొద్దీ మనము వాళ్ళను దాదాపు 4-4:30 ప్రాంతంలో టీబీ హాస్పిటల్ కూడా అదే చెస్ట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ మనము వాళ్ళను ఫర్దర్గా టెస్ట్ చేస్తే అందులో రక్త శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే గతంలో వచ్చిన 5గురితో పాటుగా ఇంకో వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చింది. సో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ మేడ్చల్ మన మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఫర్దర్గా జ్యుడిషియల్ కార్వాయి వాళ్ళు చేస్తారు. సార్ ఈ కేసులో అంటే మీరు ఎవరైతే దాడి చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన పైన వెపన్స్ తోటి కాల్పులు జరిపారంటున్నారు. ఆ వెపన్ లైసెన్స్ ఎవరికి ఉంది, అసలు ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరపాల్సి వచ్చింది? అది మనం ఇంకా ఎగ్జామినేషన్ చేస్తామండి. మనకు సమాచారము తర్వాత అక్కడ లైవ్గా చూసిన మాట ప్రకారం నిమిత్ శర్మ అనే వ్యక్తి చేతిలో రివాల్వర్ దొరికింది, ఇంకొక వ్యక్తి దగ్గర 4 రౌండ్స్ దొరికాయి, తర్వాత అంటే ఖాళీ క్యాటరీ దొరికింది, తర్వాత ఒక లైవ్ రౌండ్ దానిలో ఉంది. అది వెపన్ మాత్రం రితేష్ రెడ్డిది అని తెలిసింది. అతను ఎందుకు తెచ్చాడు, అసలు ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చిండ్రు, ఇదంతా మనం ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్ చేస్తాం. డ్రగ్స్ హైదరాబాద్కి ఎలా వచ్చింది? హూయిస్ కౌశిక్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు, రోహిత్ రెడ్డికి చాలా దగ్గర అంటున్నారు, ఎంతవరకు వాస్తవం దీంట్లో? దీనిలో అందరూ కూడా ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులే. వీళ్ళు ఫలానా వాళ్ళకి క్లోజ్ అన్నట్టు ఏం లేదు. అందరికీ ఒకరికొకరికి పరిచయాలు ఉన్నాయి. ఇతను మాకు వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు అది సిమ్లా నుండి తెచ్చినట్టుగా ఒక మాట అయితే తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్లో అంత ప్రొసీజర్ ఫాలో కావాలి. మనం ఫర్దర్గా అన్ని వివరాలు సేకరించి అనాలిసిస్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎంత కొన్నారు, ఎట్లా వచ్చింది, ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ గతంలో తెచ్చారా, ఇవన్నీ మనం వర్క్ చేస్తాం. సార్ ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఒక ఎంపీ పేరు, ఒక ఎమ్మెల్యే పేరు వినిపిస్తూ ఉంది. వాళ్ళ పాత్ర ఎంత మేరకు ఉంది, వాళ్ళు ఉన్నారు అసలు ఇక్కడ? మాకు తర్వాత తెలిసింది అతను మహేష్ కుమార్ గారని, పుట్టా మహేష్ కుమార్ గారని తెలిసింది. వారు కూడా మనం డ్రగ్ టెస్ట్లో ఫస్ట్ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది, మళ్ళీ రక్తం శాంపుల్ తీస్తే పాజిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళకు ప్రోబ్ చేస్తాం ఎట్లా అయింది అనేది. ఇంకా ఎమ్మెల్యే ఎవరు లేరండి.
ఓకే, అంటే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కూడా ఎంతకాలంగా ఇది సాగుతోంది? పైలట్ రోహిత్ రెడ్డి అంటే అక్కడ ఓన్లీ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి ఎందుకు వచ్చారు? వాళ్ళందరికీ అక్కడ జరుగుతున్న డీల్ ఏంటి ఏమైనా ఎంక్వైరీ చేశారు? అసలు మొత్తానికి వాళ్ళు ఒక పెద్ద డీల్ మీద అక్కడ కూర్చున్నారంటా ఉన్నారు. డీల్ అంటూ తెలియదు మాకు. అసలు ఎందుకు కూర్చున్నారు అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఒకటైతే అర్థమైంది ఏంటంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళు కొద్దిగా లిక్కర్ కన్జ్యూమ్ చేయడము, ఎట్ ద సేమ్ టైం కొంతమంది అందులో డ్రగ్ కన్జ్యూమ్ చేయడం. మాకు ఆ డ్రగ్ 1 గ్రామ్ వరకు కొకైన్ దొరకడం, అదేదో ఇంకా టెస్ట్ మనం ఎఫ్ఎస్ఎల్కి వెళ్తే పంపిస్తుంది ఏం డ్రగ్ అనేది మనకు తెలుస్తుంది. అది డ్రగ్ కూడా దొరకడం, ఇవన్నీ మనం ఫర్దర్గా ఎంక్వైరీ థరో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనం ఇవన్నీ చెప్పలేము. ఇప్పటి వరకు అయితే జరిగిన సమాచారం ఇది, జరిగిన వ్యవహారం ఇది. సిమ్లా నుంచి డ్రగ్ తెచ్చిన వ్యక్తి ఎవరు? ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆయన అంటే డ్రగ్ డీలరా లేకుంటే క్యాజువల్గా రోహిత్ రెడ్డికి స్నేహితుడు? మాకు అర్థమైంది ఏంటంటే అతనికి ఈ గతంలో కూడా డ్రగ్ తీసుకున్న అలవాటు ఉంది. అతను ఒక వ్యక్తి దగ్గర కొనుక్కొని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి తర్వాత షేర్ చేసుకున్నాడు అనేది సమాచారం. మళ్ళీ మనం ఫర్దర్గా చేస్తాం. ఇంకా అంటే ఈ రోహిత్ రెడ్డితో పాటు ఇంకెంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు? ఆ కోణంలో దర్యాప్తు ఏమైనా సాగుతా ఉందా? అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ సిమ్లా నుంచి కొనుగోలు చేశారు కదా, అక్కడికి ఏమైనా మన టీమ్స్ ఏమైనా పంపడం జరిగిందా? అసలు పూర్తిగా ఈ డ్రగ్స్ మూలాలను పసిగట్టే కోణంలో ఎలాంటి దర్యాప్తు చేస్తుంది ఈగిల్ ఫోర్సు ఏర్పడ్డప్పటి నుండి పకడ్బందీగా నిక్కచ్చిగా వ్యవహారం చేస్తుంది. డ్రగ్ అబ్యూజర్ మీదనే మాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ ఇతను ఎవరు ఏంటి అనేది మేము అబ్జర్వ్ చేయం, ఆలోచన కూడా చేయం. మనకు సమాచారం వచ్చింది, వెంటనే రైడ్ చేసాము, పట్టుకున్నాము. ఫర్దర్గా ఒక టెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆథెంటిసిటీ కనుక్కోవడానికి సెకండ్ టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా లీగల్ కార్వాయి అంతా జరిగిపోతుంది. పైలట్ రోహిత్ రెడ్డికి అంటే ఇది మొదటిసారా? గతంలో కూడా ఆయనకు అలవాటు ఉంది? అసలు మీ ఎంక్వైరీలో అసలు పిఏ కానీ అతను కానీ అతను సోదరుడు కానీ ఏం చెప్తా ఉన్నారు? మనం వర్క్ చేద్దామండి ఇంకా, ఎందుకంటే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో కావాలి. తర్వాత మన ఇంట్రాగేషన్, తర్వాత వాళ్ళ కన్ఫెషన్ ఇవన్నీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏపీ ఎంపీ గారు పట్టుబడడం జరిగింది, ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది అంటున్నారు. అంటే ఆయన ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? ఏమైనా ఆయన ఎంక్వైరీ చేశారా? ఆయన ఏం చెప్తా ఉన్నారు? అదే చెప్తున్నాం కదా, వీళ్ళు ఫస్ట్ ఒక 2-3 కలుసుకున్నారు 3-3:30 ప్రాంతంలో. తర్వాత వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను పిలుచుకోవడము, అట్లా ఒకరు కలిసి అక్కడ 11 మంది అయ్యేసరికి మనం రెడీ చేసాం. ఇది మొత్తం మీద చూస్తా ఉన్నాం. ఈగల్ టీము ఎక్స్క్లూజివ్గా దాడి చేసి ఏకంగా ఒక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు ఏపీ చెందినటువంటి ఒక ఎంపీతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు ఎవరైతే సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారో, ఎందుకంటే హైదరాబాద్ సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఈగల్ టీం కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టింది. ఎక్స్క్లూజివ్గా ఈగల్ టీం కూడా ఏర్పాటు చేసింది పూర్తిగా కూడా డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి. కానీ ఏకంగా ఒక ప్రజాప్రతినిధి మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. అది ఏపీకి కూడా లింకులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తెలుగు 2 రాష్ట్రాల్లో డ్రగ్స్ ఇంకా పూర్తిగా పోలేదు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఒక రాజకీయ నేతలే కొనసాగిస్తున్నారంటే ఖచ్చితంగా దీనిపైన ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. సిమ్లా లింకులు బయట తీయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళను మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతా ఉన్నారు. రైట్.